సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకరికి ఒకలా, మరొకరికి మరొకలా వ్యవహరించిందా అనే సందేహం ఈ మధ్య వస్తుంది. ఎందుకంటే జూన్ 30తో పదవీకాలం ముగుస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి మాత్రం ఒక్కరోజు పోస్టింగ్ ఇచ్చింది. ఆమె బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రానికి రిటైర్మెంట్ అయిపోయారు. కానీ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ విషయంలో మాత్రం ఏమాత్రం కనికరించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సస్పెన్షన్ ఎత్తివేయాలన్న పిటిషన్ను కూడా కొట్టేశారు. ఆయన క్యాట్లో కూడా ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. సస్పెన్షన్లో ఉండగానే ఇప్పుడు సునీల్ రిటైర్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. మంగళవారం హైదరాబాద్లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్లో ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. తనపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇవ్వడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ని ట్రైబ్యునల్ కొట్టేసింది. సునీల్ కుమార్పై తీవ్రమైన అవినీతి ఆరోపణలతో పాటు క్రమశిక్షణ, పలు నేరాలకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుండడంతో పదవీ విరమణ వరకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని క్యాట్లో సవాల్ చేశారు. కానీ ఆ పిటిషన్ని క్యాట్ కొట్టేసింది. కాబట్టి ఆయన యథావిధిగా సస్పెన్షన్లోనే రిటైర్మెంట్ అవుతారు. అయితే ఇందులో మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈయనకి పర్సనల్ ఇష్యూ కూడా ఉంది. ఆ క్రమంలోనే ఆయన కుమారులు ఒక లెటర్ రాశారు సిఎస్కి, చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి. మా నాన్నకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను ఆపొద్దంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కుమారులు లేఖ రాశారు. సునీల్ కుమార్తో దూరంగా ఉంటున్న ఆయన భార్య అరుణ తన భర్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపాలంటూ ఇటీవల ప్రభుత్వానికి విన్నవించారు. ఈ నేపథ్యంలోనే సునీల్ కుమారులైనటువంటి రోహిత్ శౌర్య, హర్షల్ తన తండ్రికి దక్కాల్సిన ప్రయోజనాలు ఆపొద్దంటూ సిఎస్కి లేఖ రాశారు. తమ తల్లి చేసిన అభ్యర్థన చట్టపరంగా నిలబడలేదని లేఖలో పేర్కొన్నారు. 2014 నుంచి తమ తల్లిదండ్రులు కలిసి ఉండడం లేదని, కేసు విజయవాడ కోర్టులో విచారణలో ఉందని, జూన్ 30న పదవీ విరమణ చేసిన సునీల్ కుమార్కు ప్రయోజనాలు ఆయనపై ఉన్న ఆరోపణలపై ఇచ్చే తీర్పులతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పని సిఎస్ ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది. సో ఇది ఇంకో పర్సనల్ ఇష్యూ, ఇంకో వైపు నుంచి ప్రొఫెషనల్గా ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు. ఈ రెండింటి నేపథ్యంలో సస్పెన్షన్లోనే రిటైర్ అయిపోయారు సునీల్ కుమార్ గారు. జూన్ 30న ఆయన పదవీ కాలం కూడా ముగిసింది. ఇక బెనిఫిట్స్ విషయంలో చట్టపరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పర్సనల్ ఇష్యూ విషయంలో కోర్టులు ఏం గైడెన్స్ ఇస్తాయో వాటిని ఫాలో అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి.